నేను అడుగుతున్నా, జియో ట్రస్ట్ ఎందుకు రా అయ్యా? ఏ స్వామి వివేకానందకి ఏ ట్రస్ట్ లేదే? ఏ రామకృష్ణ పరమహంస గారు ఈ వేల కోట్లు ముట్టికి వెనకకి దాచిపెట్టుకోలే కదా? ఒక రమణ మహర్షి గారు లేరు కదా? ఒక ఏమంటారు యోగీస్ లైఫ్ అని ఆయన బుక్ రాసిండు. ఆయన పేరేంది యోగీస్ లైఫ్ అని, ఆయన పేరేంది బాబా అని మహాబాబా అని ఏదో నేను పేరు మర్చిపోతే. ఆయన మొత్తం ఆయన క్రియాయోగాన్ని అందరికీ నేర్పించిండు. సో ఆయన దగ్గర వేల కోట్లు లేకుండే కదా, చాలా సింపుల్ లైఫ్ బతికారు కదా. దట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్, దట్ ఈస్ ద స్పిరిచువల్ పాత్. అది మూలవాసులు నేర్చింది. ఇది హిందుత్వము, ఇది బుద్ధిజము, ఇది జైనిజము, ఇది అజీవకాలు, ఇది ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హిందూయిజం. మీ చెత్త యాగము యజ్ఞాలు, ఈ బలిచుడు, ఇదంతా గుర్రాలు, ఈ అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు, ఇదంతా మాది కాదు. మీ ఆర్యులది, మీ దేశ మూలవాసులది కాదు. ఒక్కసారి మీరు చెప్పే ఈ ఆర్యులు చెప్పే గ్రంథాలు అయినటువంటి రామాయణము, మహాభారతము, వేదాలు, ఉపనిషత్తులలో ఎక్కడ హిందూ శబ్దం చూపెట్టండి, మేము ఏం చేయమంటే అది చేస్తాం. లేదే దస్యులు యొక్క ఈ మనువాదము, మనుధర్మశాస్త్రము, మీ చెత్త అంతా గిదే. వివక్షని పెంచి పోషించేదే. బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన వాళ్ళు పైన ఉంటారు, మిగతా వాళ్ళందరూ బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినాక సేవ చేయాలి. ఇదే మీ పుస్తకం. మా పుస్తకం వల్ల చెప్పలేము మా మూలవాసులది. కాబట్టి మేము 90% ఆఫ్ ద హిందూస్ ఆర్ అప్పుడు హిందువులమే ఉన్నాం, ఇప్పుడు హిందువులనే ఉంటున్నాం. ఓకే, మీ 1-2% ఉన్న ఆర్యులు మా మీద అజమాయిషి ఎలా ఇస్తా, మీ ఆధిపత్యాన్ని, మీ చెత్త మనుధర్మ శాస్త్రాన్ని మా మీద ఇంప్లిమెంట్ చేస్తా, బ్రాహ్మణుడు పైన ఉండాలనే ఆ యొక్క చెత్తని మా మీద ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఊరుకోం. దీనికి ఇది మీ చెత్తని మా మీద ఇంప్లిమెంట్ చేయకుండా ఆపుతుంది ఏంది? భారత రాజ్యాంగం. దీన్ని ఎప్పుడు ఎత్తేద్దామా, ఎప్పుడు మీ మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ అమలు చేద్దామా అని ఇక కాకులు గద్దల్లాగా వెయిట్ చేస్తున్నారు. అక్రమదారులలో ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని గూలుస్తున్నారు, లేకపోతే అడ్డదారులలో మోసం చేసి గెలుస్తున్నారు, ఇక పోల్ మేనేజ్మెంట్ చేసి అట్లా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో తెచ్చుకొని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మీద పడ్డారు, మొన్నటిదాకా ఢిల్లీ మీద పడ్డారు, అంతకుముందు జార్ఖండ్ మీద పడ్డారు. శతవిధాల ప్రయత్నం చేసి ఇంకా పెద్ద రాష్ట్రాలు ఇంకా మీ అధీనంలోకి రాని, ఒకటి తమిళనాడు ఉంది, అక్కడ వచ్చే అవకాశం లేదు, ఈ బెంగాల్లో రావాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలని, కాంగ్రెస్ ని, వామపక్షాలని, ఆ యొక్క లెఫ్ట్ పార్టీలని, కమ్యూనిస్ట్ పార్టీలని అందరిని లేకుండా చేసేసి మీరే అక్కడ ప్రతిపక్షంగా మోసం చేసి సిబిఐ ఈడీ వాడుకొని అట్లా ఇప్పుడు అక్కడ ఏది తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ మీ దానిలో తెచ్చుకొని ఇప్పుడు ఈ మొత్తానికి అక్కడ అధికారం తెచ్చుకోవాలి. ఇట్లా అన్ని రాష్ట్రాలు వచ్చేసినాక అప్పుడు ఏం చేయాలి? 2/3 మెజారిటీ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో అప్రూవ్ చేస్తే అప్పుడు భారత రాజ్యాంగాన్ని ఎత్తేద్దామని కాకులు గద్దల్లాగా వెయిట్ చేస్తున్నారు. మన ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని. మేము ఎందుకు ఆనిస్తాం? మాట్లాడుతూనే ఉంటాం. 100 కాదు, లక్ష పెట్టుకోని కేసులు. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి ఏమంటున్నారు? ఓ పనికి మాలిన అఘోరి వాడో వేసిన కొడుకు, వాడు అఘోరి లేదు, మన్ను లేదు, మశానం, వాడు ఎందుకు పనికి రాని సన్నాసి వాడు. మరి బట్టలు కట్టుకోరా? అమ్మ మొగోని ఏ బట్టలు లేకుండా ఏం చూస్తారు? నాకు అర్థం కాదు. వేస్ట్ గాడు శివుడి పేరు చెప్పి, ధర్మం పేరు చెప్పి వాడిని తీసుకొచ్చిందే ఇల్లంట. ఈ గాడి కొడుకులంట. వాడు ఎన్నో వాడు ఉంటే వాడిని తీసుకొచ్చిందే ఇల్లంట. ఈ బీజేపీ ఈ చిన్నజీఆర్ లాంటి పాడుకోవాలి ఇంత అల్లరి పెడుతుంటే ఈ చిన్నజీఆర్ పీఠాధిపతి వాడు క్లియర్గా చెప్తాడు, నేను ముట్టుకోనండి, నేను మీదికెళ్ళేస్తానండి. ఇదేవాడు నేర్పినరా? వాడు మొక్కే వానికి ఆదర్శం అన్న రామానుజాచార్యులే చెప్పలేదు ఈ మాట, ఆదిశంకరాచార్యులు చెప్పలేదు ఈ మాట, అద్వైతం అని చెప్పిండు ఆయన. దోర్ ఇస్ నో డ్యూయాలిటీ అని చెప్పిండు ఆదిశంకరాచార్యులు. వీడే ఈ కరెక్టే, అద్వైతమే కానీ అని ఇది దీర్ఘాలు తీసి కానీ మా విష్ణు గొప్పోడు అని చెప్తారు. ఈ రామానుజాచార్య అంటాడు. ఆ రామానుజారి సంఖ పట్టుకొని మే ఈ రామానుజారి ఫాలో అవుతారు. మరి రామానుజాచారి కూడా అట్లా ఫాలో ఇట్లా ఈయన లెక్క లేడు, చిన్నజీఆర్ గారి లెక్క. ఆయన కూడా ఏది అందరికి పేద ఈ అంటరానితనాన్ని పోగొట్టడంలో కొంత ట్రై చేసిండు ఆయన కూడా. మరి ఈ దరిద్రుడు కులాలు పోకూడదండి అంటాడు. దరిద్రుడాడు, మంచిగా లేడా?